హాయ్ ఆల్, అందరికి నమస్కారం. హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ టు మై అదర్ బ్లాగ్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి జిఐసి అనేది కెనడా వీసా ప్రాసెస్లో ఎంత ఇంపార్టెంట్, దాని రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏ బ్యాంక్స్ మనం చూస్ చేసుకోవాలి అనేది ఇవాళ మనం డీటెయిల్గా ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. వెరీ రీసెంట్లీ నేను ఎడ్యుకేషనల్ లోన్ రిలేటెడ్ వీడియో ఒకటి చేయడం జరిగింది. సో అందులో నేను డీటెయిల్గా ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్, బ్యాంక్స్ టైప్స్ అండ్ ఉంటాయి అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అండ్ కొలెటరల్ అండ్ నాన్ కొలెటరల్ ఏది బెటర్ ఆప్షన్, మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి. సో నేను డీటెయిల్గా ఒక ఎడ్యుకేషన్ లోన్ మీద ఒక వీడియో చేయడం జరిగింది అండ్ అది నేను ఐకార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను అండ్ ప్లీజ్ వాచ్ ఇట్. స్టార్ట్ ద వీడియో. జేఏసీ ఫుల్ ఫామ్ వచ్చేసి గ్యారెంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్. కెనడా వీసా ప్రాసెస్లో జేఏసీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. జనరల్గా జేఏసీ ఏంటంటే ఎవరైతే కెనడాలో ఎంఎస్ కానీ పీజీ కానీ చేయాలనుకుంటున్నారో ఇనిషియల్గా వీసా ప్రాసెస్కి ముందు కెనడియన్ బ్యాంక్లో $10,000 అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మన వీసా ప్రాసెస్ కానీ స్మూత్ కావాలన్నా, వీసా అప్రూవల్ ఛాన్సెస్ మనకి ఎక్కువ రావాలన్నా కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎవరైనా సరే జిఐసి మీద డిపాజిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా మనం జిఐసి అనేది కెనడియన్ బ్యాంక్స్లో 1 year పాటు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం కెనడా రీచ్ అయిన తర్వాత ఆ కెనడియన్ డాలర్స్ మనం 10,000 ఏవైతే డిపాజిట్ చేసామో అవి ఇనిషియల్గా మనకి $2,000 అనే మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ 11 months ఆ $8,000 ఏదైతే ఉందో అవి 11 monthsకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఎవ్రీ మంత్ మన అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. జిఐసి యొక్క మేజర్ రీజన్ ఏంటంటే వీసా మనం ఫైలింగ్ చేసినప్పుడు $10,000 కానీ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆర్ డిపాజిట్ చేసినట్లయితే వీసా ప్రాసెస్ జరిగేటప్పుడు వీసా ఆఫీసర్ ఈ జిఐసి ఇన్వెస్ట్మెంట్ అనేది కానీ చూస్తే మనకి వీసా అప్రూవ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో బేసిక్ ఈ జిఐసి ఏంటంటే మనం కెనడా వెళ్ళిన తర్వాత పార్ట్ టైం అనేది దొరికినా దొరకకపోయినా ఈ జిఐసి అమౌంట్తో మనం 1 year పాటు సస్టైన్ అవ్వడానికి కెనడియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ జిఐసి కాన్సెప్ట్ తీసుకొచ్చింది అనమాట. సో ముందు చెప్పినట్టుగా ఎవరైనా సరే ఇంటర్నేషనల్ స్టూడెంట్ పీజీ కానీ ఎంఎస్ కానీ కెనడాలో చేయాలంటే జిఐసిలో డిపాజిట్ చేయడం ఆర్ ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వెరీ రీసెంట్గా అప్డేట్ ఏంటంటే December 7th, 2023 కెనడియన్ గవర్నమెంట్ ఐఆర్సీసీ ఏం అనౌన్స్ చేసిందంటే లాస్ట్ 23 years నుంచి మనకి జిఐసి అమౌంట్ అనేది $10,000 మాత్రమే ఉంది. బట్ January 2024 నుంచి ఈ జిఐసి అమౌంట్ అనేది $20,630 ఇంక్రీజ్ చేశారనమాట. సో నెక్స్ట్ మంత్ నుంచి ఇది December 2023, January 2024 నుంచి ఎవరైనా సరే ఎంఎస్ కోసం పీజీ కోసం కెనడా వెళ్ళాలని కానీ ఆలోచనలో ఉంటే జిఐసి పరంగా మాత్రం $10,000 ఇక్కడ నుంచి అది ప్రాసెస్లో లేదు. $20,630 అనేది మనం జిఐసి అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ మ్యాండేట్. నెగోషియేషన్స్ అలాంటివి ఏమి ఉండవు. కంపల్సరీగా $20,630 అవి మనం ఇన్వెస్ట్ చేయాలి ఆర్ డిపాజిట్ చేయాలి. జిఐసి మ్యాండేట్ కాదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. జిఐసి మ్యాండేట్ అని చెప్పాలంటే ఒక రకంగా మ్యాండేట్ అని చెప్పాలి. నేనైతే కంపల్సరీగా జిఐసి మ్యాండేటరీ అని చెప్తాను. ఎలా అంటే మనం కానీ ఎస్డిఎస్ కేటగిరీలో కానీ మనం వీసా ఫైలింగ్ అనేది చేస్తే కంపల్సరీగా జిఐసి అనేది మ్యాండేటరీ అనమాట. ఎస్డిఎస్ కేటగిరీలోకి వెళ్ళి జిఐసి కానీ మనం కానీ చూపించకపోతే డైరెక్ట్గా వీసా ఆఫీసర్ ఏం చేస్తాడంటే మన వీసా అనేది రిజెక్ట్ చేస్తాడు. నాన్ ఎస్డిఎస్ కేటగిరీలో వచ్చేసి మనకి ఈ జిఐసి అనేది మ్యాండేటరీ కాదు. కాకపోతే నేనేం సజెస్ట్ చేస్తానంటే జనరల్గా నాన్ ఎస్డిఎస్ కేటగిరీ అంటేనే మనకి చాలా డిలే అవుతుంది వీసా ప్రాసెస్. సో దానికి తగ్గట్టు మీరు కానీ జిఐసి ఇన్వెస్ట్మెంట్ కానీ చూపించకపోతే దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ టు గెట్ రిజెక్టెడ్ అనమాట. సో ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ ఆర్ సజెస్ట్ మీరు మాత్రం కంపల్సరీగా జిఐసి అనేది మాత్రం చూస్ చేసుకోండి. ఎస్డిఎస్ కానీ నాన్ ఎస్డిఎస్ కానీ మీరు మాత్రం జిఐసి మాత్రం కంపల్సరీగా మిస్ చేయొద్దు. జిఐసిలో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఆ అమౌంట్ మళ్ళీ మనకి తిరిగి వస్తాయి కాబట్టి కెనడా వెళ్ళిన తర్వాత. సో ఇట్ వోంట్ బి ఏ ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే 2023 December దాకా మనకి జిఐసి అమౌంట్ $10,000. సో 10,000 CAD కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు, జనరల్గా అరేంజ్ చేసుకోవచ్చు. బట్ $20,000 ఎప్పుడైతే పెంచారో January 2024 నుంచి, ఎవరైతే 2024 January నుంచి రావాలనుకుంటున్నారో ప్లానింగ్లో ఉన్నారో వాళ్ళకి ఈ డిపాజిట్ $20,630 డిపాజిట్ చేయడం అనేది కొంచెం కష్టమైనది. కెనడాకి వచ్చేసరికి జనరల్గా ఏంటంటే మనం ఫస్ట్ ఇయర్ ఫీజు మొత్తం కట్టేసేయాలి. 2 semesters ఫీజు కట్టేసేయాలి. కట్టేసిన తర్వాత మళ్ళీ సపరేట్గా మనం జిఐసి అనేది ఇన్వెస్ట్ చేయాలి. మనం సపరేట్గా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో నా సినారియోని చూసుకుంటే నాకు ఫస్ట్ ఇయర్ ఫీ వచ్చేసి ఆల్మోస్ట్ 12 lakhs పడింది. అది కాకుండా నేను సపరేట్గా జిఐసి అనేది $10,200 నేను డిపాజిట్ చేయడం జరిగింది అనమాట. కరెన్సీలో వచ్చేసరికి విత్ కన్వర్షన్ రేట్ మొత్తం కలుపుకొని నాకు $6,45,000 సంథింగ్ పడింది. సో సమ్హౌ $10,000 అంటే మేనేజ్ చేయొచ్చు. బట్ $20,000 అంటే ఎక్స్క్లూడింగ్ కాలేజ్ ఫీ, సెమిస్టర్ ఫీ అంటే అది కొంచెం టఫ్ అనే చెప్పాలి. సో యావరేజ్గా ఒక స్టూడెంట్ ఇప్పుడు కెనడాకి రావాలంటే ఫస్ట్ ఇయర్ ఫీ 12 lakhs అండ్ జిఐసి కూడా ఆల్మోస్ట్ 12 to 13 lakhs. సో 25 lakhs అనేది మినిమం ఫీజ్ అండ్ జిఐసి వరకే మనము ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనేవాడు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, విచ్ ఇస్ టూ టఫ్.
తర్వాత బ్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం. సో జిఐసి అనేది బేసిక్ ఏంటంటే కెనడియన్ బ్యాంక్స్ అండ్ ఇండియన్ బ్యాంక్స్ రెండు ఆఫర్ చేస్తాయి. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే ఇండియన్ బ్యాంక్స్ అయితే ఎవరు డిపాజిట్ చేయదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో ఐసిఐసిఐ బ్యాంక్ అనేది కెనడాలో కూడా సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది. సో ఇండియన్ బ్యాంక్ కదా మనకి ఈజీగా ఉంటుందని మీరు కానీ ఐసిఐసిఐ బ్యాంక్లో కానీ ఈ $20,000 కెనడియన్ డాలర్స్ కానీ ఇన్వెస్ట్ కానీ చేస్తే సో మీరు ఆ అమౌంట్ అనేది వాడుకునేది కెనడాలో, ఇండియాలో కాదు. కాబట్టి ఈ కెనడాలో ఇండియాలో ఉన్న బ్యాంక్స్ కానీ ఏటీఎంస్ కానీ ఉండవు కంపల్సరీగా, బికాజ్ అది నాన్ కెనడా బ్యాంక్ కాబట్టి. సో మీకు ప్రాబ్లం అవుతుంది ఎప్పుడన్నా ఏదైనా ఇష్యూ ఉండి బ్యాంక్ వెళ్ళాలన్నా కానీ మేజర్ సిటీస్లోనే ఉండొచ్చు. ఆర్ ఏటీఎంస్లో మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసుకోవాలన్నా, ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, ఆర్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా ఏదైనా ఏటీఎంతో ఏ అవసరం ఉన్నా కానీ అవి నెంబర్ ఆఫ్ ఏటీఎంస్ అవైలబిలిటీ అనేది మన కెనడాలో చాలా తక్కువ ఉంటుంది, బికాస్ ఇండియన్ బ్యాంక్ కాబట్టి. సో ఇండియన్ బ్యాంక్స్ని అవాయిడ్ చేసి మీరు కెనడియన్ బ్యాంక్స్ని ప్రిఫర్ చేయండి. కెనడియన్ బ్యాంక్స్లో ముఖ్యంగా స్కోషియా బ్యాంక్ అండ్ సిబిఐసి బ్యాంక్ అని రెండు ఉంటాయి. అండ్ సిబిఐసి బ్యాంక్ అయితే సబ్ బ్యాంక్ వచ్చేసి సింప్లీ ఫైనాన్షియల్ ఉంది. నేను వచ్చేసి సింప్లీ ఫైనాన్షియల్ జిఎస్సి అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరిగింది అనమాట. సింప్లీ ఫైనాన్షియల్ ఏంటంటే కంప్లీట్లీ ఆన్లైన్. సింప్లీ ఫైనాన్షియల్కి సిఐబిసి అనేది పేరెంట్ కంపెనీ. నాకు సంబంధించి నేను సింప్లీ ఫైనాన్షియల్ డిపాజిట్ చేయడం జరిగింది. అండ్ నాకు సర్టిఫికేట్ వచ్చి జస్ట్ 2 daysలోనే నాకు డిపాజిట్ సర్టిఫికేట్ వచ్చింది. అండ్ దెన్ డెబిట్ కార్డు నాకు ఇండియన్ అడ్రస్కి డెబిట్ కార్డు రావడం జరిగింది అనమాట. సో నేను ఇవన్నీ ఆలోచించుకొని సింప్లీ ఫైనాన్షియల్కి వెళ్ళాను. సో నేను మీకు చెప్పను సింప్లీ ఫైనాన్షియల్కి వెళ్ళమని, ఇట్స్ యువర్ చాయిస్ అనమాట. సిఐబిసి అయినా అండ్ సింప్లీ ఫైనాన్షియల్ అయినా ఆర్ స్కోషియా బ్యాంక్ అయినా ఏ బ్యాంక్స్ అయినా కానీ ప్రాసెస్ అంతా ఒకటే. ఏటీఎంస్ కానీ మనకి బ్యాంక్స్ కానీ సో వీటితో మనకి ప్రాబ్లం ఉండదు. సర్టిఫికేట్ ప్రాబ్లం ఒక 2-3 days అటుగా రావచ్చు. అండ్ స్కోషియా బ్యాంక్ అండ్ సిఐబిసి బ్యాంక్కి డెబిట్ కార్డ్ ఇండియాకి వస్తుందో లేదో నాకైతే తెలియదు. సింప్లీ ఫైనాన్షియల్కి అయితే డెబిట్ కార్డ్ ఆల్రెడీ వచ్చేసింది. సిఐబిసి కానీ స్కోషియా బ్యాంక్ కానీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మనం కెనడా వెళ్ళిన తర్వాత సిన్ నెంబర్ తీసుకున్నాక మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకొని బ్యాంక్ విజిట్ చేసి అకౌంట్ నెంబర్ అనేది యాక్టివేట్ చేసుకోవడం, కొత్త అకౌంట్ తీసుకోవడం చేయాలి. బట్ సింప్లీ ఫైనాన్షియల్కి ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఐఎమ్ నాట్ షూర్ 100%, నాకు తెలిసింది ఏంటంటే సింప్లీ ఫైనాన్షియల్కి కెనడా రీచ్ అయిన తర్వాత జస్ట్ డెబిట్ కార్డ్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి ఏటీఎంకి వెళ్ళి యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుందని నేను విన్నాను. సింప్లీ ఫైనాన్షియల్ కానీ ఆర్ స్కోషియా బ్యాంక్ కానీ సిఐబిసి కానీ ఏది తీసుకున్నా కానీ ఐ పర్సనల్ ఫీల్ ఇట్ వోంట్ బి ఏ ప్రాబ్లం. తర్వాత రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఎవరైనా సరే జిఐసిలో ఇన్వెస్ట్ చేయాలంటే అది కంపల్సరీగా స్టూడెంట్ నేమ్ మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా విషయంలోనే చూసుకుంటే నేను ఏ బ్యాంక్ లోన్ అప్లై చేసుకోలేదు, ఎడ్యుకేషన్ లోన్ వెళ్ళలేదు. సో నేను ఫండ్స్ సొంతగా అరేంజ్ చేసుకొని పేమెంట్ చేయడం జరిగింది. సో ఒక ఇండియన్ అకౌంట్ నుంచి ఫారెన్ ట్రాన్సాక్షన్ కానీ మనం చేయాలి అంటే 7 lakhs మించి మనం ట్రాన్సాక్షన్ అనేది చేయకూడదు అనమాట. సో నా విషయంలో ఏం జరిగిందంటే నా ఫస్ట్ ఇయర్ ఫీ వచ్చేసి 12 lakhs అనమాట. సో నా మదర్ అకౌంట్ నుంచి 7 lakhs అండ్ ఫాదర్ అకౌంట్ నుంచి 5 lakhs, టోటల్ 12 lakhs అనేది నేను పేమెంట్ చేస్తాను. సో జిఐసికి ఏంటంటే ఈవెన్ మనకి మన పేరెంట్స్ సపోర్ట్ ఉన్న మన బ్యాంక్ లోన్ తీసుకున్నా కానీ పేరెంట్స్ అకౌంట్ నుంచి ఆ బ్యాంకులో అయితే ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసామో వాళ్ళ నుంచి కానీ జిఐసి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు అనమాట. కంపల్సరీగా ఇండియన్ బ్యాంక్ అకౌంట్ స్టూడెంట్ నేమ్ పేరు మీద ఉండాలి. అండ్ తన బ్యాంక్ అకౌంట్ నుంచే $10,000 కెనడియన్ డాలర్స్ అనేవి జిఐసి అమౌంట్ మనం కెనడా బ్యాంక్కి మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఏంటంటే $10,000 కెనడియన్ డాలర్స్ కాబట్టి సో ఓవరాల్గా 6.5 lakhs అలా ఉంటుందాం. కాబట్టి మనకి ఎలాగో 7 lakhs లిమిట్ ఉంది కాబట్టి స్టూడెంట్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా మనం జిఐసి అమౌంట్ కెనడియన్ బ్యాంక్కి ఈవెన్ ద ఫారెన్ ట్రాన్సాక్షన్ అయినా ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. బట్ 2024 జనవరి నుంచి $20,630 కెనడియన్ డాలర్స్ అయింది కాబట్టి ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 12 to 13 lakhs. కాబట్టి మరి జిఐసి డిపాజిట్ అనేది మరి ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి అంత యూజ్ అమౌంట్ అలా ట్రాన్స్ఫర్ చేస్తారనేది నాకు తెలియదు, చూడాలి. ఏమైనా లిమిటేషన్స్ తీసేస్తారో లేకపోతే పేరెంట్స్ అకౌంట్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్తాను అనేది మనకు తెలియదు, చూడాలి. సో బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే జిఐసి అనేది ఒక ఎస్డిఎస్ కేటగిరీలో అయినా నాన్ ఎస్డిఎస్ కేటగిరీలో అయినా మనం వీసా ఫైలింగ్ చేసినప్పుడు $20,630 కెనడియన్ డాలర్స్ అనేది మనం ఇన్వెస్ట్ చేస్తేనే మన వీసా అప్రూవల్కి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నేను ప్రీవియస్ కూడా చాలా వ్లాగ్స్ చేయడం జరిగింది. సో కెనడా వీసా ప్రాసెస్ కానీ ఆర్ ఎడ్యుకేషన్ లోన్ గురించి కానీ అండ్ ఐఎల్స్ ఎగ్జామ్ గురించి కాలేజ్ ఆర్ యూనివర్సిటీ చూస్ చేసుకుంటే బెటర్, వీటన్నిటి మీద నేను చాలా డీటెయిల్గా వీడియోస్ చేశాను. అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కానీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అవి చూడండి, ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ అంతే మరి, థ్యాంక్ యూ సో మచ్.